సినిమాల విషయంలో ఆడియన్స్ టేస్ట్ మారింది. అందుకే కొత్త హీరోయిన్ల రిక్వైర్మెంట్ పెరిగిపోయింది. దాంతో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల హడావిడి కూడా పెరిగిపోతోంది. మరి సీనియర్లకి చెక్ పెడుతోన్న కొత్త హీరోయిన్లు ఎవరు? టాలీవుడ్ ని డామినేట్ చేస్తున్న మలయాళ హీరోయిన్లు ఎవరు? టాలీవుడ్ లో హీరోయిన్ల హవా నడుస్తోంది. అన్ని రాష్ట్రాల నుంచి మల్టిపుల్ హీరోయిన్లు వస్తూ ఉండడంతో హీరోలకి డైరెక్టర్లకి ఆప్షన్స్ ఎక్కువైపోయాయి. ఒకవైపు క్రేజ్, మరోవైపు ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఛాన్స్లు ఇస్తున్నారు. అలా ఆల్ ఓవర్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది రష్మిక. గర్ల్ ఫ్రెండ్ తో మంచి టాక్ సంపాదించుకున్న రష్మిక ఒకవైపు కమర్షియల్ ఫార్మెట్ లో పుష్ప లాంటి సినిమాలు చేస్తూనే మరోవైపు తన టాలెంట్ ప్రూవ్ చేసుకునేలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తోంది. ప్రస్తుతం రష్మిక రెయిన్బో, విజయ్ దేవరకొండతో రణబాలి, పుష్ప 3, మైసాతో పాటు హిందీలో కాక్టైల్ 2, యానిమల్ పార్క్ లాంటి 5-6కి పైగా సినిమాల్ని లైన్లో పెట్టుకుంది. జాన్వీ కపూర్ అటు నార్త్ ఇటు సౌత్ లో వరుస పెట్టి ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇప్పటికే తెలుగులో దేవరతో ఆడియన్స్ ముందుకొచ్చిన జాన్వీ దేవరా 2తో పాటు రామ్ చరణ్, బుచ్చిబాబు క్రేజీ ప్రాజెక్ట్ పెద్దిలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. చికిరి సాంగ్ లో యాటిట్యూడ్ చూసి సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా హిట్ అయితే ఇక తెలుగులో జాన్వీకి తిరుగులేదన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. ప్రజెంట్ సౌత్ లో మారుమోగిపోతున్న హీరోయిన్ రుక్మిణి వసంత్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ హీరోయిన్ కాంతారా 1తో పాన్ ఇండియా వైడ్ గా సూపర్ హిట్ ని తన అకౌంట్ లో వేసుకుంది. వీటికి తోడు ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుని హ్యాపెనింగ్ హీరోయిన్ అయిపోయింది. పూజా హెగ్డే 3 ఏళ్ల ముందు వరకు తెలుగు సినిమాల్ని ఓ ఊపు ఊపేసిన పూజా హెగ్డే మొన్నటి వరకు స్లో అయింది. అయితే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మళ్లీ స్పీడ్ అందుకుంటోంది. ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ లో వరుణ్ ధావన్తో, తమిళ్లో విజయ్తో జననాయగన్, తెలుగులో దుల్కర్ సల్మాన్తో కాంచనా 4 సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.